హలో స్టూడెంట్స్, తెలంగాణలోని జూబ్లీ హిల్స్లోని నవంబర్ 11న బై ఎలక్షన్ జరగబోతుంది. ఈ బై ఎలక్షన్ కోసం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫైట్ చేసుకుంటున్నాయి. కానీ దీనికి మన యూపీఎస్సీకి కానీ, టీజీపీఎస్సీకి కానీ, ఏపీపీఎస్సీకి కానీ సంబంధం ఏంటి అని అంటే బై ఎలక్షన్ అనే కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, బై ఎలక్షన్ అంటే ఏంటి అంటే జనరల్ ఎలక్షన్స్ టైంలో కాకుండా నార్మల్ టైంలోని ఏదైనా కారణం వల్ల వేకెన్సీ ఖాళీ అనేది ఒక కాన్స్టిట్యున్సీలో వస్తే దాన్ని ఫిల్ చేయడానికి జరిగే ఎలక్షనే బై ఎలక్షన్. నౌ ఈ బై ఎలక్షన్ అనేది దేని ద్వారా జరుగుతుంది? మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 51 అనేది ఉంది. అందులోని సెక్షన్ 151లోని క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది బై ఎలక్షన్ ఎప్పుడు జరగాలి, ఎలా జరగాలి అని చెప్పి. నౌ మన ఇండియాలోని బై ఎలక్షన్ అనేది జరగాలి అంటే అది పార్లమెంట్ లోని ఏదైనా స్థానానికైనా, ఏదైనా అసెంబ్లీలో స్థానానికైనా బై ఎలక్షన్ జరగాలి అంటే మెయిన్ గా 4 కారణాలు అనేవి ఉంటాయి. మొదటిది, ఆ కాన్స్టిట్యున్సీలోని ఎన్నుకోబడిన ఎమ్మెల్యే గానీ, ఎంపీ గానీ చనిపోతే, లేదా అక్కడ ఎన్నుకోబడిన ఎమ్మెల్యే గానీ, ఎంపీ గానీ రాజీనామా చేస్తే, మూడోది అతన్ని ఏదైనా కారణం వల్ల డిస్క్వాలిఫై చేస్తే, లేదా హౌస్ నుండి అతన్ని ఎక్స్పల్ చేస్తే. సో ఈ 4 కారణాల వల్ల ఏదైనా కాన్స్టిట్యున్సీలోని ఖాళీ అనేది ఫామ్ అయితే అది ఫిల్ చేయడానికంటూ జరిగే స్పెషల్ ఎలక్షన్ ఈ బై ఎలక్షన్. నౌ ఈ సెక్షన్ 151 ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ క్లియర్ గా ఏం చెప్తుంది అని అంటే ఎలక్షన్ అనేది, బై ఎలక్షన్ అనేది ఖాళీ ఏర్పడిన 6 నెలల్లో జరగాలి. సో మన జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో చూస్తే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయి 6 నెలలు అవుతున్న క్రమంలో ఈ 6 నెలల లోపు జరగాలి కాబట్టి ఎలక్షన్ అనేది ఇప్పుడు జరుగుతుంది. ఈ సెక్షన్ 151 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ లో ఇంకొకటి కూడా ఉంటుంది. ఏంటి అని అంటే ఒకవేళ జనరల్ ఎలక్షన్ జరగడానికి ఇంకా కేవలం 1 సంవత్సరం మాత్రమే మిగిలి ఉంటే అలాంటి సినారియోలోని ఈ బై ఎలక్షన్ అనేది పెట్టాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.